శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 సంవత్సర తులారాశి ఫలితములు. ఈ రాశినందు చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు కలవు. ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు దైవబలం హెచ్చుగా ఉండును. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం, ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట, రాహు కేతువుల బలం వల్ల శని 5వ స్థానములో ఉండుట విశేషించి యోగమును అనుభవించుదు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదులలో జయము, గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించును. ఏ వృత్తి వ్యాపారములలో ఉన్న వారికైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహ సంబంధ రీత్యా లాభములు, నూతన గృహములు నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైనా కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగును. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలరు. ఒక్కో సమయమున ఆదాయమునకు మించి ఖర్చులు చేయుదురు. శత్రుత్వాలు వచ్చినా అణిచివేస్తారు. నూతన ప్లానులు, పోకడలచే సంఘంలో గౌరవ మర్యాదలు సిద్ధించును. పుణ్యక్షేత్ర సందర్శన, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. దాంపత్యానుకూలత, గృహ జీవితానందం కలుగును. ప్రతి చిన్న విషయమును మీకు అనుకూలంగా మలుచుకొందురు. 8వ ఇంట గురుడు వలన గృహ సంబంధమైన ఒత్తిడి, ఒడిదుడుకులు, ఆర్థికంగా సర్దుబాటు లేకున్నను ఏదోలా ధనం చేతికి అందును. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలా యోగమే. గ్రహ సంచారం బాగుండటచే ప్రమోషన్స్తో కూడిన బదిలీ, అధికారుల అనుగ్రహం, కోర్టు కేసులున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చుట, గృహ నిర్మాణాది కార్యములు చేస్తారు. వాహన మార్పులుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు అనుకూలత. మీ శక్తి సామర్థ్యాలకు అధికారులు గుర్తించెదరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగములు పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఖచ్చితంగా పర్మనెంట్ అగును. ప్రైవేట్ కంపెనీలలో పనిచేయు వారికి యజమానుల నుండి గుర్తింపు లభించును. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నించు ఉద్యోగులకు ప్రయత్నములు ఫలించును. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతలు పొందగలరు. అనేక సహాయ సహకారాలు చేయుదురు. పార్టీలోనూ హైకమాండ్లోనూ మీకు మంచి పేరు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును. ఎన్నికలలో పోటీ చేసినా మీదే విజయం. శత్రువులను మీ తెలివితేటలతో అణిచివేయగలరు. ఈ సంవత్సరం గురుబలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు. టీవీ సినీ రంగంలో ఉన్న గాయనీ గాయకులు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించి నూతన అవకాశాలు మెరుగుపడును. స్థిరాస్తి వృద్ధి, మీరు పనిచేసినవి ప్రజాదరణ పొందగలవు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల అవార్డులు, రివార్డులు మీకు దక్కవు. నూతన వాహన గృహలాభములు. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ఆశించిన మేర లాభములు, నూతన వ్యాపార ప్రారంభములు చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు అనుకూలమే. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత, మంచి లాభాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమే. కాంట్రాక్ట్ పనులు చేయువారికి లాభమే. నూతన కాంట్రాక్టులు లభించి బిల్లులు సకాలంలో వచ్చును. బంగారం, వెండి వ్యాపారస్తులకు పర్వాలేదనిపించును. సరుకులు నిల్వ చేయువారికి అధిక లాభములు. బిల్డింగు నిర్మాణములు చేయువారికి అనుకూలం. షేర్ మార్కెట్లో ఉన్నవారికి విశేష లాభములు వచ్చును. ఈ సంవత్సరం రైస్ మిల్లర్స్కు అనుకూల లాభములు.
విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గును. చదువులపై కాకుండా ఇతర వ్యాపకాల వల్ల బొటాబొటీ మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువుల గురించి ప్రయత్నములు ఫలించును. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయువారు కోరుకున్న కాలేజీలలో సీట్లను, మంచి ర్యాంకులు పొందలేరు. క్రీడాకారులకు అనుకూలము. అనేక విజయాలు లభించును. కానీ జట్లలో స్థానం చివరి నిమిషంలో పొందగలరు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండుటచే ఆదాయం బాగుండును. ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగును. గృహ నిర్మాణాలు, ఇంట్లో శుభకార్యాలు జరుగును. కౌలు రైతులు రుణములు తీర్చివేయుదురు. రొయ్యలు, చేపల చెరువుల వారికి విశేష లాభములు. కోళ్ల ఫారం వారికి విశేషంగా లాభించును. ప్రభుత్వ సహాయం లభించును. ఈ రాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుండుటచే శని, రాహువుల బలముచే మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు. కుటుంబంలో మీ విలువ పెరుగును. విలువైన ఆభరణాలు, వస్తువులు లభించును. మీ పేరులో స్థిరాస్తులు ఏర్పడును. గృహంలో సంతోషములు, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరియైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్లు లభించి కోరుకున్న చోట్లకు బదిలీలు, గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, సంతాన ప్రాప్తి. వివాహ ప్రయత్నం చేయుచున్న స్త్రీలకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. కొన్ని వస్తువులు పోగొట్టుకుంటారు. పితృ, మాతృ, వంశ సూతకములు, దూర ప్రయాణాలు చేయుదురు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యములు మిమ్మల్ని రక్షించును. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవము, మంచి అభిప్రాయం కలుగును. అష్టమ గురుడు అయినప్పటికీ అంతగా ఇబ్బందులుండవు. ఈ రాశివారు చేయవలసిన శాంతుల వివరములు. మీ పరిస్థితులు అన్ని రంగములందు బాగుండడచే మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషం పెరుగును. నరఘోష అధికం కావున మంగళ, గురు వారముల నియమాలు పాటించాలి. మీ ఊరిలో గల ఆలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. మహాశివరాత్రి వ్రతం ఆచరించండి. శ్రీశైల సందర్శన చేయాలి. నరఘోష, గురుగ్రహ యంత్రాలు ధరించుట మంచిది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.